ప్రకాష్ గారు, ఫస్ట్ బీజేపీ కూడా ఏదైనా ఆపరేషన్ ఆకర్ష చేపడుతోందా? ఎందుకంటే మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీ పార్టీలోకి వస్తారు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. మా సైడ్ నుంచి ఆకర్షణలు ఏం లేవు. వాళ్ళకు పదవులు ఇవ్వడానికి మా దగ్గర పదవులు కూడా ఏం లేవు. కాబట్టి పదవులు లేకుండా ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తాం. అది మల్లారెడ్డి గారు వస్తారా ఇంకొకరు వస్తారా అనేది ఇంపార్టెంట్ గానే కాదు. ఎవరు వచ్చినా వాళ్ళకి స్వాగతిస్తాం. కానీ దానికి వాళ్ళకి ఏదో పదవులు ఆశ చూపించి ఆశ చూపించడానికి మా దగ్గర ఏం లేదు. మేము మా పార్టీ నుంచి వాళ్ళకు ఏదో వ్యక్తిగత లాభాపేక్ష లేకుండా ఏం ఉండదు కూడా. కాబట్టి అది ఆపేక్ష లేకుండా వస్తా అంటే వెల్కమ్ చేస్తాం, తప్పకుండా ఎవరైనా వెల్కమ్ చేస్తాం. అండ్ జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అండ్ అదే సమయంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అవి కూడా నిజం కాదంటారా? అంటే ఇప్పుడు ఒకతే నాకు తెలిసినంత వరకు నిజం కాదు. ఎవరితో ఫోన్ టచ్లో ఉంటే ఉండడం జీవన్ రెడ్డి గారు తెలియదు. బట్ ఉన్నంత వరకు అయితే సంజయ్ గారు చాలా స్ట్రాంగ్ బీఆర్ఎస్ నాయకుడు, కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంటే ఒకంత చాలామందికి తెలంగాణలో ఆశ్చర్యం కూడా కలిగింది. అందులో జీవన్ రెడ్డి గారికి చెప్పకుండా జరిగింది. జీవన్ రెడ్డి గారు 2 సార్లు ఆయన మీద పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయినాడు. జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆయనకు చెప్పకుండా చేశాడు అనేటువంటిది మనం చూస్తున్నాం టీవీలో. జీవన్ రెడ్డి గారి అలక కూడా మనకు కనపడుతూనే ఉంది. కాబట్టి దాంట్లో అది ఇంత అంతర్గత విషయం. ఇప్పటికైతే ఒకవేళ ఆ సంఘటన వల్లనే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే అప్పుడు జీవన్ రెడ్డి గారు వెల్కమ్ చేస్తాం, తప్పకుండా వెల్కమ్ చేస్తాం. అండ్ హరీష్ రావు గారి మీద కూడా వినిపిస్తూ ఉన్నాయి, రఘునందన్ గారితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, త్వరలో ఇక పార్టీ మారడమే తరువాయి. నేనేమంటున్నా, మా పార్టీలోకి ఏ నాయకుడు వచ్చినా ఆహ్వానిస్తాము. కానీ మా పార్టీలో ఏదో ఆశించి వస్తే వాళ్ళకు భంగపాటు అవుతుంది. కాబట్టి ఏది ఆశించి వాళ్ళకి తెలిసిపోయింది. ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొత్తం భారతదేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా అర్థమైపోయింది అంటే బీజేపీలోకి వస్తే మనం అందరితో పాటు కలిసి పనిచేయాల్సిందే, మనకు సంథింగ్ స్పెషల్ అనేది ఏమి ఉండదు. కాబట్టి అందరితో కలిసి పనిచేయడం కోసం వాళ్ళు వస్తే వెల్కమ్ చేస్తాం. రాజేందర్ గారు వచ్చారు, అవకాశం వచ్చింది, ఎంపీ అయినాడు. అట్లా చాలామంది వచ్చారు, అవకాశం వచ్చిన వాళ్ళు కాలేదు కూడా. కొంతమంది వచ్చినారు, ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారు, డాక్టర్ గారు వచ్చారు, వారికి కూడా అవకాశం వచ్చినాం, ఎంపీ కాలేదు. కాబట్టి అవకాశం వస్తే వాళ్ళకు వస్తాయి. కానీ అంత మాత్రాన ఏవో ఆశించి, పైరవీలు ఆశించో ఇంకోటి ఆశించో బీజేపీకి నాకు తెలిసినంతవరకు ఎవరు రారు, వచ్చినా వాళ్ళకి అవకాశం ఉండదు. కాబట్టి ఏది ఆశించకుండా పార్టీ పనిచేయటం కోసం, సిద్ధాంతం కోసం పనిచేయటం కోసం, మోడీ గారి నాయకత్వంలో బీజేపీని బలపరచడం కోసం వస్తారంటే తప్పకుండా వెల్కమ్ చేస్తాం. అండ్